సపత్నిమాతయౌ సురుచిచే కర్ణశూలమైన మాట వీనుల చురుక్కన శ్రీహరిని ధ్యానించి సుఖింపగలేదా అటు కనకన రుచిర కనకవసన నిన్ను. అసలు ఈ రామరాజ్యం అంటే ఏంటి, అదేవిధంగా దాని గురించి అసలు నిర్వచనం ఏమిటి? అయితే రామరాజ్యం అనేది అంటే కేవలం ఇది ఒక మైథాలజికల్ కాన్సెప్టా, లేకుంటే వాస్తవంగా సాధ్యమైన పాలనా పద్ధతి అసలు ఏంటి? అసలు ముందు రాముడు అంటేనే తెలుసుకుంటే సరిపోతుందండి. రాముడు అంటే ఏమిటంటే రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మం అంటే రాముడు, రాముడు అంటే ధర్మం. రామరాజ్యం అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఇదే కదా ధర్మం. తప్పు చేసిన వాడు శిక్షించబడాలి, ఒప్పు చేసిన వాడు రక్షించబడాలి. ఇప్పుడు ఆధునిక కాలంలో మనం మాట్లాడుకుంటున్న సమయంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయాల్సిన బాధ్యత న్యాయస్థానాలదే. దురదృష్టవశాస్తు న్యాయస్థానాల్లో కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరగట్లేదు. అట్లా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చెయ్యని న్యాయస్థానాల మీద, న్యాయమూర్తుల మీద 197 సిఆర్పిసి పాత చట్టం కానీ, కొత్త చట్టం 218 బిఎన్ఎస్ఎస్లను కానీ ప్రయోగించి వారు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు అయితే వారి మీద ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4లను ప్రయోగించి తొలగించి జైలుకు పంపించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. ఇప్పుడు ఆ పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయలేదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు. కాబట్టి ప్రజలే ప్రభువులు, కాబట్టి మనమే ప్రజలు, మనమే ప్రభువులు. కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని, ఈ న్యాయ వ్యవస్థల్ని దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చెయ్యినప్పుడు ప్రశ్నించడం కోసం ఒక వ్యవస్థ కింద ఏర్పడ్డాం రామరాజ్యం పేరుతో. అదే రామరాజ్యం అండి. రామాయణంలో రాముడు తీసుకున్నటువంటి నైతిక విలువలు సమాజంలో అవి ఎలా ప్రభావితం చేశాయి మరి? మృగమదలలామ శుభ నీటిల వర జటాయు మోక్ష ఫలదా. వాల్మీకి రామాయణంలో జటాయు శ్రీరాముడు సంభాషణేమో చతుర్వర్ణాల వారు ఒక తల్లి పిల్లలు, మనందరం బంధువులమి అనేటువంటి వృత్తాంతం తెలియజేస్తే, రాముడు తీసుకున్న నిర్ణయాలేమో నేను ఈ మేను కాదు, నా శరీర సుఖాల కోసమే నేను రాజ్యపాలన చేయటం కాదు, ధర్మాన్ని నిలబెట్టడం కోసం రాజ్యపాలన చేయాలి అని ఆయన రాజ్యపాలన స్వీకరించడానికంటే ముందే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసి తదుపరి కూడా నిండు గర్భిణిని అరణ్యాలకు పంపించాల్సి వచ్చినా, తన యొక్క శారీరక సుఖాలను వదులుకోవాల్సి వచ్చినా, నేను ఈ మేను కాదు, నేను అంటే ఏమిటి, నేను అంటే ధర్మం, నేను అంటే ఈ మేను కాదు, నా కుటుంబం కోసం, నా కోసం రాజ్యం లేదు, రాజ్యంలో ప్రజల కోసం మేము ఉన్నాం అంటూ తన శరీర సుఖాలను కూడా త్యాగం చేసి చేసిన పరిపాలన తీరు ఒకవేళ ఆకలింపు చేసుకోగలిగితే ఇప్పుడుండే పాలకులకు కూడా ఎన్నో మంచి మార్గాలు నేర్పించే అవకాశం ఉందండి. వారు అనుకుంటే, వారు నేర్చుకోవాలనుకుంటే. ఈ ఇతిహాస గ్రంథాలలో అసలు రామాయణం గురించి కానీ, మహాభారతం గురించి కానీ అసలు ఏముంది? అది నిజమా, కల్పితమా? ఈ ప్రశ్న చాలా మందికి వస్తుంది. అసలు రామాయణం, మహాభారతంలో నేర్చుకోవడానికి ఏముంది, అది కల్పితమా, నిజమా అని చెప్పి చాలా మంచి ప్రశ్నేనండి. రామాయణం నిజం అని చెప్పడం కోసం ఇప్పటికీ సజీవంగా వశిష్ఠ, కౌండిన్య, కాశ్యప గోత్రంలో క్షత్రియులు జీవించి ఉన్నారండి. అంటే ఇక్ష్వాకశిబి ముచ్చుకుంద మహారాజ వంశ అని కౌండిన్య గోత్ర క్షత్రియ ప్రవరండి. ఈ కౌండిన్య గోత్రానికి మూలం వశిష్ఠ, వశిష్ఠ గోత్రానికి మూలం మళ్ళీ కాశ్యప గోత్రం. కాబట్టి 3 గోత్రాలు ఒకటై ఉన్నాయి అనుకోండి. ఇప్పటికీ ఈ వశిష్ఠ, కౌండిన్య, కాశ్యప గోత్రాల్లో జన్మించిన అబ్బాయిలు ధనంజయ గోత్రం అంటే కుశవంశం నుంచి, భరత వంశం నుంచి అమ్మాయిని వియ్యం అందుతారండి. వారు అమ్మాయిని తెచ్చుకుంటారు. ఈ గోత్రంలో అమ్మాయిలు పుడితే ఆ ధనంజయ గోత్రులకు ఇస్తారండి. ఈ సంప్రదాయం చంద్రమతి దేవి, సత్య హరిశ్చంద్రుడు కాలం నాటిదండి. రామాయణం నిజం అని చెప్పడం కోసం ఇప్పటికీ సజీవంగా
ఈ వశిష్ఠ, కౌండిన్య, కాశ్యప గోత్రాలు అంటే ఆ క్షత్రియ ప్రవరులు, ఇంకా క్షేత్రాలు. అయ్యా రామాయణం నిజం అని చెప్పడం కోసం ఈ గోత్రాలు క్షేత్రాలు సజీవంగా ఉన్నాయి. యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఓ భరతవంశీ అని కృష్ణుడే స్వయంగా పిలిచాడు అర్జునుడిని. ఏది మన భగవద్గీతలో. ఆ భరతవంశీయులు ధనంజయ గోత్ర క్షత్రియ ప్రవరలో జీవించి ఇంకా సజీవంగా ఉన్నారు. ఆ భరతవంశీయుల ప్రవరే భరత్, పరీక్షిత్, విష్ణువర్ధన మహారాజ వంశ అనే ప్రవర జీవించి తెలియజేస్తుందండి మనకి. ఇంకాను రామాయణం నిజం, మహాభారతం నిజం అని చెప్పడం కోసమే ఈ గోత్రాలు ఈ క్షేత్రాలు ఇంకా సజీవంగా ఉన్నాయండి. రామాయణం మహాభారతం వల్లే ఇప్పుడు అంటే మన సమాజంలో ఈ విలువలు కానివ్వండి, సాంప్రదాయాలు కానివ్వండి, వాటి వలనే పుట్టుకొచ్చాయనుకుంటారా? ఒకవేళ అవి లేకుండా ఉంటే సమాజం ఎలా ఉండేది? సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతిర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. పుట్టుక ద్వారా మీరు ఏ గుణాలనైతే, ప్రకృతి ద్వారా త్రిగుణాలను అనుసరించే మనం జన్మ తీసుకుంటాం. ఆ త్రిగుణాల్లో ఏ గుణాలనైతే అనుసరించి మీరు జన్మ తీసుకున్నారో మీరు చేసే పనులు ఆయా గుణాలను అనుసరించే ఉంటుంది అని చెప్పి భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు. వాసాంసి జీర్ణాన్ని యదా విహాయ, శరీరం మాత్రమే నశిస్తుంది, ఆత్మ మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటుంది. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంతి ఆపో నశోష్యతి మారుతః. ఆత్మ నశించేది కాదు, అది అగ్నిలో కాలవదు, అస్త్రశస్త్రాలతో ఛేదించబడదు, నీటిలో తడవదు. ఎంత శక్తివంతమైంది ఆత్మ. మళ్ళీ మళ్ళీ మనం జన్మ తీసుకుంటామయ్యా. బహూని మే వ్యతీతాన్ని జన్మాని తవచార్జున. అలాగే నువ్వు నేను కూడా అనేక జన్మలు ఎత్తున్నామయ్యా. నా జన్మలన్నీ నాకు గుర్తున్నాయి, నీ జన్మలు నీకు గుర్తులేవు అని కృష్ణుడు చెప్పిన భగవద్గీతని మనం సాక్ష్యంగా తీసుకున్న, కొంచెం పరిశీలించిన మనకు సమాధానం దొరుకుతుందండి. మహాభారత కాలానికి ముందు, రామాయణ కాలానికి ముందు మీరు నేను కూడా ఉన్నామండి. చూసే ప్రేక్షకులందరూ ఉన్నారు. కాకుంటే శరీరం మారి ఉండొచ్చు అంతే, ఆత్మ మారదు. మహాభారతానికి రామాయణానికి ముందు కూడా దేవాసుర యుద్ధం జరిగిందండి. సత్యయుగంలో, త్రేతాయుగంలో రామరావణ యుద్ధం జరిగితే, ద్వాపర యుగంలో కౌరవ పాండవుల యుద్ధం జరిగితే, ఆ సత్యయుగంలో, ఆ కృతయుగంలో దేవాసుర యుద్ధం జరిగింది. అంటే మనం గుర్తు కోసం చెప్పుకునేటువంటి ఏవైతే ఉన్నాయో భాగవత రామాయణ గీతలు ఉన్నాయో అంతకు ముందు సృష్టి ఉందండి. ఆ సృష్టిలో మీరు నేను కూడా ఉన్నాం. పూర్వాభ్యాసన తేనై విహరీతే, పూర్వజన్మ అభ్యాసం చేత మనం ఏ లక్షణాన్ని కలిగి ఉంటామో ఈ జన్మలో అప్రయత్నంగా ఆ యోగం వైపే నెట్టబడతామని. మహాభారతంలో ఉండే కౌరవులైనా పాండవులైనా, రామాయణంలో ఉండే రాక్షసులైనా, ఈ వానరసేన అయినా, వీరందరూ కూడా అనేక యుగాల నుంచి, ఈ సృష్టి ఉన్నప్పటి నుంచి, సృష్టి ముందు నుంచి ఉన్నవారే స్వామి. వీళ్ళు మన అందరూ ఆత్మస్వరూపులుగా.